హాయ్ గైస్, ఈరోజు నేను వార్తలు చదువుదాం అనుకుంటున్నాను. సో ఇక్కడ ఫస్ట్ ముఖ్యాంశాలు చదువుతాను. అంతా చూస్తుండగానే అంతమొందించారు. సామాజిక మాధ్యమాల్లో వీడియోలు వైరల్. ఓ మై గాడ్. 2 నెలలు 30,000 కోట్ల రూపాయలు రిజర్వ్ బ్యాంకును సంప్రదిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం. బదిలీలకు వేలాయే. రాష్ట్రంలో భారీగా ఐఏఎస్ ఐపీఎస్ స్థాన చలనాలకు రంగం సిద్ధం. ఐసెట్ లో ఉత్తీర్ణులు 71,647 మంది. అర్హత సాధించిన వారిలో అమ్మాయిలే అధికం. 5-6 సార్లు ఫోన్ చేసినా ఈఎన్సీ స్పందించలేదు. తెలంగాణ శాసన సభాపతి ప్రసాద్ కుమార్. పంటలు సాగు చేసే వారికి రైతు భరోసా. వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల. పెరిగిన ఆర్ఆర్ఆర్ పొడవు. ఉత్తర భాగంలో 2.95 కిలోమీటర్ల పెంపు. ఇది ఆల్రెడీ చదవగానే అంతా చూస్తుండగానే అంతమొందించారంట. ఇక్కడ ఫోటోలో చూపిస్తున్నా తను. ఒకసారి లోపలికి వెళ్ళి చూద్దాం అసలు యాక్చువల్ ఏంటనేది. భూతగాథలు అండి ఇది. భూతగాథాల యువకుడిని బలి తీసుకున్నాయి. అందరూ చూస్తుండగానే దాయాదుల కర్రలతో మూకుమ్మడిగా దాడి చేసి అతని ప్రాణం తీశారంట. నారాయణపేట జిల్లా ఉట్కూరు మండలం చిన్నపల్లిలో చోటు చేసుకున్న ఈ ఘటన వీడియోలు శుక్రవారం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయంట. చూడండి, భూతగాథలో యువకుడి దారుణ హత్య. అండ్ సామాజిక మాధ్యమాల వీడియోలు వైరల్. డయల్ 100కు ఫోన్ చేసిన సకాలంలో స్పందించని పోలీసులు. సీఎం రేవంత్ రెడ్డి సీరియస్. S5Y వేటు. ఉట్కూరు మండలం చిన్నపొరలో చోటు చేసుకున్న ఈ ఘటన వీడియోలు శుక్రవారం సామాజికంలో వైరల్ అయ్యాయి, స్థానికులు తెలిపారు. సో చిన్నపొల్లకు చెందిన ఎర్రగండ్ల లక్ష్మప్పకు 2 భార్యలు. మొదటి భార్య బాలమ్మ కుమారుడు ఎర్రగండ్ల సంజప్ప. రెండో భార్య తిమ్మప్ప కుమారులు పెద్ద సౌరప్ప, చిన్న సౌరప్ప. లక్ష్మప్ప తనకున్న 9 ఎకరాల భూమిని 3 కుమారులకు సమానంగా పెంచారు. పంపకాల్లో తమకు అన్యాయం జరిగిందని పెద్ద భార్య కుమారుడు సంజప్ప కుటుంబం సభ్యులు 2022లో కోర్టుని ఆశ్రయించారు. కేసు నడుస్తున్నా రెండో భార్య కుమారులు పొలాలను సాగు చేస్తుండటంతో సంజప్ప కుటుంబం సభ్యుల అభ్యంతరం చెబుతూ వస్తున్నారు. ఈ నేపథ్యంలో పెద్ద సౌరప్ప, ఆయన కుమారుడు సంజప్ప 28 సంవత్సరాలు, చిన్న సౌరప్ప, అతని భార్య కవిత గురువారం మధ్యాహ్నం పొలం దున్నేందుకు వెళ్లారు. విషయం తెలుసుకున్న సంజప్ప కుటుంబీకులు పొలానికి వెళ్లి వారితో గొడవకు దిగారు. మాటలు పెరగడంతో కర్రలు, రాళ్లతో పెద్ద సౌరప్ప కుమారుడు సంజప్ప చూస్తుండగానే ఒకరిపై ఒకరు దాడి చేశారు. తీవ్ర గాయాలతో స్పృహ కోల్పోయిన బాధితుడిని మొదట నారాయణపేటకు, తర్వాత మహబూబ్నగర్ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ గురువారం రాత్రి మృతి చెందారు. సో ఇదండి భూమి తవ్వకాలకు సంబంధించి ఇతనైతే బలి తీసుకోవడం జరిగింది. సో వాళ్ళ కేసు నడుస్తుండొచ్చు. నెక్స్ట్ ఏంటనేది చూద్దాం. ఇంకో వార్త చూద్దామా. సో గైస్, ఇట్లా నేను రోజు వార్తలు చెప్దాం అనుకుంటున్నాను. మీకు నచ్చితే నేను నెక్స్ట్ కంటిన్యూ చేస్తాను, లేదంటే ఆపేద్దామని. ఓకే, వాట్ యు సే అనేది మీరు చెప్పండి గైస్. బదిలీలకు వేలైందంటండి. ఐఏఎస్ ఐపీఎస్ లకు స్థాన చలనాలకు రంగం సిద్ధం చేసేస్తున్నారంట. సో ఇది చిన్నగా ఒక క్లుప్తంగా చూద్దాం మనం. రాష్ట్రంలో భారీగా ఐఏఎస్ ఐపీఎస్ల బదిలీలకు ప్రభుత్వ రంగం సిద్ధం చేస్తుంది. వారం రోజుల్లో జిల్లా కలెక్టర్ల నుంచి సీనియర్ ఐఏఎస్ వరకు స్థాన చలనాలు జరగనున్నాయట. పోలీస్ శాఖలోని ఐపీఎస్ల బదిలీలకు ప్రభుత్వం సన్నాహాలు చేపట్టింది. రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తాత్కాలిక బదిలీలు జరిపింది. గత ప్రభుత్వ హయాంలో పలు స్థానాల్లో ఉన్నవారిని మార్చింది. అనంతరం లోక్సభ ఎన్నికల ప్రవర్తన నియామావళి అమల్లో రావడంతో బదిలీలు నిలిచిపోయాయి. ఎన్నికలు ముగియడంతో ప్రభుత్వం పాలనాపరమైన ప్రక్షాళనలో భాగంగా పెద్ద ఎత్తున మార్పులు చేసేందుకు సన్నద్ధమైంది. ఐఏఎస్ ఐపీఎస్లకు సంబంధించి కీలక స్థానాల్లో దీర్ఘకాలికంగా ఉన్న వారిని మార్చే అవకాశం ఉంది. పనితీరు ప్రాతిపదికన పలువురిపై బదిలీ వేటు పడనున్నట్లు సమాచారం. సచివాలయంలో 6గురికి పదోన్నతులు. రాష్ట్ర సచివాలయంలో 6గురు సహాయ దర్శకులు, అసిస్టెంట్ సెక్రటరీలకు, ఉప కార్యదర్శులు డిఎస్ గా పదోన్నతులు కల్పిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమార్ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. సో ఇవ్వండి వార్తలు. మీకు నచ్చితే కంటిన్యూ